రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి విజయసాయిరెడ్డి ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారని, దీని ప్రకారం ఆత్మకూరు నియోజకవర్గంలో హైలెవెల్ కెనాల్ నిర్మాణం పూర్తి కావడంతో పాటు చేజర్ల మండలంలో పలు ఇరిగేషన్ పనులు పూర్తి చేశామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో ఆయన ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఆనం రామనారాయణ రెడ్డి హుందా రాజకీయాలు చేస్తే బాగుంటుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులను బెదిరిస్తూ మీ సంగతి చూస్తామనడం, తనతో పాటు యాదవ నేత పీర్ల పార్థసారథి రంగుపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని అన్నారు. మనం ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పనులేమీ చేయలేదని, నా అందం చూసి ఓట్లు వేయమని అనడం అర్థమని, అందుకే బీసీ కులాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. నాగుల వెల్లటూరు పంచాయతీకి 16 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఈ గ్రామంలో 800 ఎకరాలు చుక్కల భూమిని సమస్యను పరిష్కరించి రైతులకు ఆస్తిగా ఇచ్చామని అన్నారు. ఈ ఒక్క గ్రామానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 100 కోట్ల మేలు జరిగిందని అన్నారు. టీడీపీ అభ్యర్థి ఊరూరికి పోయి బెదిరియడం, ఎవరన్నా చేస్తే మీ సంగతి చూస్తామని చెప్తాం. ఆయనకు మల్తాడు కొంచెం లూజ్గా ఉందంట. దాని తర్వాత ఏ ప్రాంతానికి పోయినా కానీ అక్కడ ఎవరన్నా నాయకులు వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేస్తుంటే వాళ్ళ గురించి పర్సనల్గా ఇష్యూస్ తీసుకొని మాట్లాడుతున్నాడు. మొన్నే చేజర్లోనే మన జెడ్పీటీసీ మెంబర్ యాదవ్ అబ్బాయి, ఆయనకి గౌతమ్ని ఎంతో గౌరవించి ఓసీ సీట్ అయినా కానీ బీసీకి జెడ్పీటీసీ మెంబర్ ఇచ్చారు. అవకాశాలు ఉండాలని అందరికీ ముందు తీసుకుపోవాలని చెప్పేసి ఇస్తే ఈరోజు అతని మీద పర్సనల్ అటాక్ చేసి ఆయన రంగు గురించి మాట్లాడతాడు. ఆయన నల్లగా ఉన్నాడంట, ఆయనకి నచ్చలేదంట ఆయన నల్లగా ఉంటే. ఆయనలాగా తెల్లగా లేడంట. ఆయన ఎంత చేసినా కానీ నల్లగానే ఉంటాడు, తెల్లగా అవ్వలేడు అని చెప్తున్నాడు. ఆయన గురించి మాత్రం ఆయన కొంచెం ప్రచారం చేస్తున్నాడు కాబట్టి నల్లగా పోయాడంట. ఏసీలో కూర్చుంటే మళ్ళీ తెల్లగా వస్తాడని చెప్పేసి ప్రజలకు చెప్తాడంటే ఆయన అందం చూసి ఓట్లు వేయమని చెప్పి ప్రజలకి అడుగుతున్నాడు. ఇంకెందుకంటే ఏం పనులు ఏం చేయలే. గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ మళ్ళీ ఇక్కడ 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఈ ప్రాంతానికి ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఆయన సొంత అందం బాగుందని చెప్పేసి ప్రజలు దాన్ని చూసి చేయమంటున్నారు. అది ఆయన పరిస్థితి. ఎక్కడికైనా వచ్చి ప్రజలకి ఏం చేయబోతున్నారు అడగండి. లేకపోతే మా మీద కామెంట్ ఏమైనా చేస్తారా? ఈ 2 సంవత్సరాలు, ఈ 18 నెలల్లో దాదాపు 80,000 ఎకరాలు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అవన్నీ తీసేసి 80,000 ఎకరాలు మళ్ళీ ఇప్పుడు ప్రజల చేతిలో పెట్టడం జరిగింది. 8,000 కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు ప్రజల చేతిలో పెట్టడం జరిగింది ఆత్మకూరులో. దాని గురించి ఏమైనా మాట్లాడచ్చు? ఎక్కడ దాంట్లో ఏమైనా తప్పులు జరిగాయా? లేకపోతే మనం దాదాపు 100 ఆలయాలు తీసుకొచ్చాం, దాని గురించి ఏమైనా మాట్లాడచ్చు? లేకపోతే ఈ ఒక్క సంవత్సరంలోనే 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి గ్రామ స్థాయిలో కానీ అన్ని విధాలుగా రోడ్లు డ్రైన్లు చేసేటట్టు ఈ ఒక్క సంవత్సరంలో తీసుకొచ్చాం, దాని గురించి ఏం మాట్లాడలేదు. లేకపోతే మన ప్రైవేట్గా కూడా సొంత నిధులు కాకపోయినా కానీ ఏడీఎఫ్ ద్వారా సొంతగా 17 కోట్ల నిధులు మొబిలైజ్ చేసి రకరకాలుగా అభివృద్ధులు పనులు చేస్తున్నాం. దాని గురించి ఏమైనా మాట్లాడంటే రాజకీయంగా మాట్లాడండి అంతేగాని ఇక్కడ పోయి నిన్న మళ్ళీ అనంతసాగరంలో ఉప్పలపాడులో ఒక నాయకుడి గురించి మళ్ళీ పర్సనల్గా మాట్లాడారు. ఆ విధంగా బెదిరిస్తూ మళ్ళీ పాత రోజుల్లో కక్ష రాజకీయాలు తీసుకురావాలని, కేసులు పెట్టాలని అవన్నీ ప్రయత్నిస్తూ ఉన్నారు. రోజులు మారిపోయినాయి. ప్రజలు ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఉంటున్నారు. జగనన్న పెట్టిన పథకాలు కానీ వేరే సిస్టమ్స్ కానీ ఇవన్నీ మన సచివాలయం కానీ వాలంటీర్ సిస్టమ్ కానీ పెట్టిన తర్వాత ప్రజలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఈ విధంగా బెదిరింపులకు కానీ ప్రభావాలకు కానీ ఒత్తిడులకు కానీ ఏ విధంగా తగ్గరని చెప్పేసి ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు రిబల్గా అయ్యి ఆయనకి తప్పకుండా బుద్ధి చూపిస్తారు. పోయినసారి 8,000 ఓట్లు వచ్చినాయి, దానికన్నా ఇప్పుడు 1 ఓటు తగ్గే చేస్తారని చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.